హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోప్నాన్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనకు ఒకటి బాగా ఇంపాక్ట్ అయితే అయింది. ఎలా అంటే ఐటీ డెవలప్మెంట్ కింద, అంటే ఐటీ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ చాలా జాబ్స్ అన్ని పోవడం అయితే జరిగింది. ఇలా అంతటికి కారణం ఏంటిదంటే ఏఐ. అవును, ఏఐ అంటే ఏంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ జాబ్లని పోగొట్టుకోవడం జరిగింది. అంటే మానవులు సృష్టించిందే వాళ్ళకి రివర్స్ అవుతుందంటే ఎంత పెద్ద గగనమో. అసలు ఈ ఏఐ ఏంటి, దీనివల్ల లాభమా నష్టమా అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్తే ఏఐ. అసలు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనందరం రోబో సినిమా చూసే ఉంటాం. రోబో సినిమా ఎలా అంటే చిట్టి వసీకర్ ఇద్దరు ఐడియా ఉన్నారు. వీళ్ళిద్దరు వసీకర్ ఏది చెప్తే చిట్టి అలాగనే చేస్తుంది. అది తప్పైనా రాంగ్ అయినా కూడా కొద్ది రోజులు తన తప్పు తెలుసుకునేంత వరకు వసీకరణ్ అంటే చిట్టికి ఏదైతే ఇన్స్టాల్ చేస్తాడో అది మాత్రం చేస్తే చిట్టి ఏ తప్పులు చేసినా వసీకరనే పాపం తిట్లు తినించుకుంటూ ఉండేవాడు. అలాంటిది ఒకానొక సందర్భంలో చిట్టికి మరియు వసీకరణకి ఇద్దరికి ఒక సంఘటన అయితే ఎదురైంది. ఏంటంటే ఏఐ వల్ల క్రియేట్ చేసిన రోబోని మనకంటూ మానసికంగా ఏదన్నా కానీ వర్కౌట్ అయింది. అంటే మనం ఏదైనా బాధని కానీ కోపాన్ని కానీ చూపించుకోలేక ఒక్కోసారి దాచుకుంటాం. ఒకవేళ పగనన్నా కూడా దాచుకుంటాం. కానీ అదే ఏఐ అంటే రోబో మాత్రం అలా చేయదు. మానవుడు ఏదైతే దాంట్లో ఇన్స్టాల్ చేశాడో ప్రాజెక్ట్ని, అంటే ఏ కోడ్ అయితే ఇన్స్టాల్ చేశాడో దాని మేరకు అది పనిచేస్తుంది. ఇలాగని ఏఐ అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇలా ఏఐ కారణంగా మనిషి ఏదైతే చేయలేనిడో అది కూడా ఏఐ అనేది చేస్తుంది. ఇట్లా ఏఐ చేయడం కారణంగా మనిషికి చాలా ఇంపాక్ట్ అనేది జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చెస్ బోర్డు ఉంది. చెస్ బోర్డు మీద ఆట మామూలుగా అయితే ఎవరెవరు ఆడతారు? ఇద్దరు ప్లేయర్స్ ఆడతారు. ఇదే చెస్ గేమ్ని ఒక రోబోని ప్లస్ ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టారనమాట. ఇట్లా ఇద్దరు కలిసి ఆడుతుంటే రోబోకు అంటే నెక్స్ట్ మానవుడు ఏం అంచనా వేస్తున్నాడో ఒక్కసారిగా ఏఐకి తెలిసింది. ఇట్లా తెలియడం కారణంగా ఏఐ ఏం చేసిందంటే మానవుడు ఏదైతే పిక్సెల్ అంటే చెస్ బోర్డు మీద పిక్సెల్స్ ఉంటాయి కదా, ఏదైతే జరగబోతున్నాడో దాని గురించి బాగా అర్థం చేసుకొని అదే ప్రొసీజర్ని ఇంకా ఏఐ అనేది మీరు ఇది చేస్తున్నారు కదా అని చెప్పి తననంటూ ఆపేయడానికి ట్రై చేసి తనని చంపేసేంత వరకు పోయింది. అంటే అర్థమైంది కదా, అన్ని ఇన్స్టాల్ చేయడం కారణంగా ఏది తప్పో ఏది రైట్ తెలుసుకోకుండా ఆటోమేటిక్గా అలాగని జరిగింది. ఇంకొకటి, మనకన్నీ ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి, లైక్ వోల్వా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటి కార్స్ ఈ మధ్య సెల్ఫ్ డ్రైవింగ్ అంటే ఎలా అంటే ఇప్పుడు మహీంద్రా కంపెనీ కానీ వోల్వో కంపెనీ కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా అంటే సెల్ఫ్ డ్రైవింగ్ అనేది చేస్తుంది. ఇలా చేయడం కారణంగా ఒక రకంగా మంచిదే. కానీ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఏఐని యూజ్ చేయడం కారణంగా అంటే చెప్పలేం, కానీ ఒకనొక టైంలో తెలియకుండానే ఒక మనిషిని చంపేంత దగ్గరికి పోద్ది. అంటే బైక్ యాక్సిడెంట్ కానీ ఇలాంటి జరిగేంత సిచ్యువేషన్ వరకు పోద్ది. మనం ఏమనుకుంటాం నార్మల్గా, వాళ్ళు ఏ రకంగా ఆలోచించారంటే ఏఐ కారణంగా మనకు ఎప్పుడన్నా కానీ లాభం అనుకుని ఆలోచించారు. బట్ ఏఐ వల్ల కొన్నిసార్లు నష్టం జరుగుతుంది. ఈ ఓల్వో వాళ్ళు కూడా చేసింది అదే. ఓల్వో కానీ మహీంద్ర తార్ కానీ చేసింది కూడా అదే. ఎలా అంటే వారు చేసిన ఒక సిస్టమ్ ప్రకారం, అంటే వాళ్ళు చేసిన ఏఐ ఇన్స్టాల్ ప్రకారము వారు ఒకనొక సందర్భంలో మిస్టేక్స్ ఏంటంటే అదేం చేసింది, వాళ్ళు ఇన్స్టాల్ చేసిన ప్రాసెస్ ఏంది, సెల్ఫ్ డ్రైవింగ్ అంటే సెల్ఫ్గా ఏదైనా కానీ డ్రైవింగ్ చేసుకోవడం. ప్లస్ ఇంకోటి వచ్చేసి సేఫ్టీ, అంటే ఎవరన్నా కానీ ఎక్కువ సేఫ్టీ లేకుండా చేసుకోవడం వల్లనే కొన్ని చేసారు. అలాగనే కొన్ని కంపెనీస్ ఇలా చేయడం కారణంగా ఏఐని ఆధారంగా పెట్టుకొని వాళ్ళు మేమేం తప్పు చేయలేక తప్పు ఏమి ఉండదని చెప్పేసి వాళ్ళు అలా రిలీజ్ చేయడం వల్ల కొన్నిసార్లు మానవుడి ప్రాణానికి అంటే హై స్పీడ్లో వెళ్ళి మానవుడిని యాక్సిడెంట్ చేసేంత వరకు వచ్చింది. ఇలా ఏఐ కారణంగా చాలా మిస్టేక్లు అయితే జరుగుతున్నాయి. అలాంటిది మనం సింపుల్గా చూసుకోవాలంటే రోబోలోనే చూడండి ఎన్ని మిస్టేక్లు ఉన్నాయో. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఏఐ వల్ల మనకు ప్రమాదమా నష్టమా అనేది. అసలు ఏఐ వల్ల రావడం మాత్రం మంచిదే. ఏంటంటే కొన్ని మానవులు ఏం చేస్తున్నారంటే ఏఐ తీసుకురావడం కారణంగా బాగానే ఉంది, మొత్తం ప్రపంచానికి మంచిది అనుకుంటున్నారు, కానీ మానవుడికి చాలా ప్రమాదం ఉంది. ఎలా అంటే ఇంకొన్ని రకంగా చూసుకుంటే ఇప్పుడు మానవుడు చేయలేని పని కూడా ఏఐ చేయగలుగుతుంది అని చెప్పేసి 100 రోబోలను పెట్టి ఒక కార్ని అనేది ఈజీగా ఇన్స్టాల్ అయితే చేయగలుగుతాడు. అదే మానవుడు అయితే మహా అంటే టైం తీసుకుంటాడు. అంటే మనం చేసే 2 months వర్క్ని ఏఐ డిపార్ట్మెంట్స్ అంటే ఏఐ రోబోట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ విత్-ఇన్ 1 weekలో 10 daysలో చేయగలుగుతాయనే నమ్మకంతో ఇవన్నీ చేశారు. బట్ వీటి కారణంగా మనుషుడికే వచ్చిన ప్రమాదం అనేది ఎక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఏఐ వల్ల మనకు ప్రమాదమా లాభమా అనేది. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.